మెగాస్టార్ చిరంజీవి గారి 157వ చిత్రం అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మెగా 157 అనేది ఈ సినిమా యొక్క వర్కింగ్ టైటిల్. వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి దర్శకుడు అనిల్ రావుపూడికి ఇది చిరంజీవి గారితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి గారి అభిమానులు ఎప్పటినుంచో ఆయన్ను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారు. వారి కోరిక ఈ చిత్రంతో తీరబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాహు గారిపాటి సుష్మితా కొణిదెల గారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ హీరోయిన్ అయినటువంటి లేడీ సూపర్ స్టార్ అయినటువంటి నయనతార గారు చిరంజీవి గారికి జోడీగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారితో పాటు చిరంజీవి గారితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైనటువంటి సన్నివేశాలను మూవీ యూనిట్ అయితే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి ఖచ్చితంగా విడుదలయ్యే విధంగా మేకర్స్ అయితే ప్లాన్ చేసుకుని మరీ షూట్ను చేస్తున్నట్టుగా మనకు తెలిసిందే. అంతేకాకుండా టీం మొత్తం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారితో సహా ఈ సినిమా ఖచ్చితంగా 2026 సంక్రాంతికి విడుదలవుతుందని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైనటువంటి సంక్రాంతికి వస్తున్నాంతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ని అందుకున్నారు అనిల్ రావుపూడి. అదే మ్యాజిక్ను వచ్చే సంక్రాంతికి రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్ సిసోరిలో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సినిమాటోగ్రఫర్గా సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్గా తమ్మిరాజు ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు. ఇక అనిల్ రావుపూడి చిరంజీవి గారితో తెరకెక్కిస్తున్నటువంటి ఈ మూవీ విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ను బ్రేక్ చేస్తుంది, సంక్రాంతికి వస్తున్న మూవీ రికార్డ్స్ని బద్దలు కొడుతుందా లేదా, మెగాస్టార్ స్టామినా ఏ విధంగా సంక్రాంతికి షో అవుతుంది అన్న వివరాలు తెలియాలంటే మరికొంతకాలం ఈ మూవీ అప్డేట్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదు. అలాగే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.